నెల్లూరులో క్వార్ట్జ్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ హయాంలో గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో మైనింగ్ అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. అధికారులు విచారణ వేగవంతం చేయడంతో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లు చేసిన అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. నెల్లూరులో క్వార్ట్జ్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుంది. వైసీపీ హయాంలో గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో మైనింగ్ అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. అధికారులు విచారణ వేగవంతం చేయడంతో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. కోట్ల రూపాయలు అక్రమ వసూలు చేసిన అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మునీంద్ర. శాలిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ రవాణా అనేది దాదాపు 500 కోట్ల రూపాయల మేర అక్రమం జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ అధికారులు తేల్చినటువంటి విషయం. దీనిపైన ఎవరైతే ఈ అక్రమ రవాణాకు పాల్పడ్డారో వారిపైన పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఆయన ముఖ్య అనుచరులందరూ కూడా ఈ అక్రమ మైనింగ్ వ్యాపారాల్లో కోట్ల రూపాయలు గడించారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అధికారులు కూడా తేల్చినటువంటి విషయం మేరకు ఇప్పటి వరకు అంటే కొంతమంది ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తం మీద మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి సమయంలో శ్రీకాంత్ రెడ్డి వెల్లడించినటువంటి విషయాలు, ఇటు అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి క్వార్ట్జ్ రవాణా అనేది అక్రమాలకు పాల్పడడం, అదేవిధంగా టన్నుకు 7,000 నుంచి 10,000 రూపాయలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా వారి అగ్రనేతలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా సంబంధించినటువంటి వసూలు చేసినట్లు ఆయన విచారణ వెల్లడించారు. అదేవిధంగా క్వార్ట్జ్ అక్రమ రవాణాలో జరిగినటువంటి కోట్లు గడించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇటు గూడూరు, అదేవిధంగా నాయుడుపేట పట్టణాల వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని చెప్పి కూడా శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లుగా మనకి సమాచారం. అయితే దీనిపైన ఇప్పటికే ఇటు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత పిఎల్ కావచ్చు, వారందరిపైన కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. అదేవిధంగా తాజాగా ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించినటువంటి వ్యక్తిగత పిఏ నాగరాజు ఉన్నాడు, ఆ నాగరాజు పేరు కూడా తెరపైకి వచ్చింది. అంటే ఈ నాగరాజు ఎక్కడైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రుసు మైనింగ్ కావచ్చు, అదేవిధంగా సైదాపురం మండలాల్లో ఉన్నటువంటి పలు మైనింగ్ క్వార్ట్జ్ సంబంధించినటువంటి
ఎవరైతే ఎక్స్పోర్ట్ ఉన్నారో వారందరి వద్ద వసూలు చేసినటువంటి ఆ నగదునంతా అనిల్ కుమార్ యాదవ్ సంబంధించినటువంటి పిఏ నాగరాజు ఆ డబ్బులను తీసుకురావడం, అదేవిధంగా ఎవరికి చేర్చాల్సినటువంటి నగదును వాళ్ళకి చేర్చడంలో కీలక పాత్ర నాగరాజు కూడా ఉన్నట్లు ఈ రోజు పోలీసుల విచారణలో తేలినట్లు. అయితే మొత్తం మీద ఈ విచారణకు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయన అనుచరులు, ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కొంతమంది పరారీలో ఉన్నారు. అయితే నిన్నటి వరకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగత పిఏ నాగరాజు నిన్నటి వరకు అందుబాటులో ఉన్నాడు. అయితే ఈ రోజు కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం, అయితే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా మనకి సమాచారం. అంటే ఈ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు దాదాపుగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేతల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు క్వాడ్జీ అక్రమ రవాణాలో హస్తం ఉన్నట్లు కూడా ఇటు అధికారులు తేల్చారు. దీనిపైన ఇది అక్రమ రవాణా సంబంధించినటువంటి వైసీపీ నేతలు కోట్లు గడించడం ఒక ఎత్తు అయితే, ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఓనర్స్, లీజ్ ఓనర్స్ వారందరూ కూడా గతంలో ఆ క్వాడ్జీకి సంబంధించినటువంటి క్వాడ్జీకి సరైన ధర లేకపోవడం వల్ల ఎన్నో ఏళ్లుగా వాళ్ళందరూ కూడా నష్టాల్లో ఉన్నారు. అయితే 2023 ఆ సమయంలో ఆ క్వాడ్జీకి విదేశాల్లో ఎక్కువ రేటు, దాదాపుగా 4 నుంచి 5 వేల రూపాయలు ఉన్నటువంటి టన్ ధర 20 నుంచి 30,000, 50,000 రూపాయలకు పలకడంతో వారందరూ కూడా ఆశించారు. మన జీవితాలు బాగుపడతాయి, ఇన్నాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవచ్చు అన్నటువంటి కూడా భావించారు. అయితే వారందరిపైన కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు నీళ్లు చల్లారు. ఎవరైతే ఆ క్వాడ్జీ విదేశాల్లో డిమాండ్ ఉంది, అదేవిధంగా దీంట్లో కోట్ల రూపాయలు గడించవచ్చు అన్నటువంటి భావించినటువంటి వైసీపీ నేతలు వెంటనే ఆ క్వాడ్జీ సంబంధించినటువంటి లీజ్దారులకు ఎటువంటి సంబంధం లేకుండా కొంతమందిని భయపెట్టడం, కొంతమందిని బలవంతంగా లాక్కోవడం, మరి కొంతమందిని తరిమేయడం వంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీరందరూ కూడా కొంతమంది ఇటు దూర ప్రాంతాలు, తమిళనాడు వంటి ప్రాంతాల్లో ఉండి ఇక్కడ క్వాడ్జీ సంబంధించినటువంటి లీజ్దారులు వారందరూ కూడా స్థానికంగా ఇక్కడ వాళ్ళకి పలుకుబడి, అదేవిధంగా ఒక భరోసా లేకపోవడంతో వాడు ఏమి చేయలేక కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతల ఒత్తిడికి వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి లీజును వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఎవరైతే లీజుదారులు అడ్డం తిరిగారు, మేము లీజుకి సంబంధించినటువంటి లీజుదారులను వ్యాపారాలు మేమే చేసుకుంటామని చేసినప్పటి వారి అందరికి సంబంధించినటువంటి క్వాడ్జీలకి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా, రెన్యువల్స్ ఇవ్వకుండా ఆపివేయడం, అదేవిధంగా ఆ క్వాడ్జీ చుట్టూ కూడా ప్రభుత్వ భూములు, పట్టా భూములు, అదేవిధంగా పేదల భూములు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రాత్రింబవళ్ళు దాదాపుగా 100 సంబంధించినటువంటి జేసీబీలు కానీ, అక్కడ టిప్పర్లు, అదేవిధంగా లారీలు, ఒక ఓబులాపురం మైనింగ్ సంబంధించినటువంటి గనులు తలపించే విధంగా అప్పట్లో 2023 ఆ సమయంలో కూడా సైదాపురం, అదేవిధంగా ఇటు సర్వేపల్లి నియోజకవర్గాలు మైనకు సంబంధించినటువంటి వ్యాపారాలు సాగాయి. దీని అంతటి మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే మాజీ మంత్రులు పనిచేసినటువంటి వారి ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు తేలింది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అనుచరుల ద్వారా అధినేతకు సంబంధించినటువంటి వారికి కూడా ఇక్కడి నుంచి ముడుపులు అందాయి. అయితే ఏ మేరకు అందాయి, అయితే ఆ అక్రమాలకు సంబంధించినటువంటి ఎవరైతే కోట్లు గడించారో వారి వద్ద నుంచి ఈ ప్రభుత్వం రికవరీ చేస్తుందా, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా, లేదా వాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారా, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఒక మైనింగ్ కుంభకోణం అనేది రోజుకో మలుపు తిరుగుతా ఉంది. దీన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే దాదాపుగా ఇప్పుడు ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి వారి ప్రమేయం కూడా ఉంది. వారిపైన కూడా విచారణ చేస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో టాక్ నడుస్తా ఉంది. అయితే దీనిపైన అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, అదేవిధంగా మరి కొంతమంది కూడా విచారణ చేస్తున్నారు. మరి కొంతమంది పరారీలో ఉన్నటువంటి వారిపైన కూడా దృష్టి సారించినటువంటి అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో మాత్రం విచారణ చేస్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ మునీంద్ర.